అందరికీ నమస్కారం. ఎస్ఆర్ డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కుంభరాశి ప్రేమలో ఉన్న వారికి ఈరోజు ఎంతో మధురంగా మరియు ఆనందంగా గడిచిపోతుంది. మీ భాగస్వామితో గడిపే ప్రతి క్షణం మీ మధ్య ఉన్న బంధాన్ని మరింత బలపరుస్తుంది. మనసులోని భావాలను పంచుకోవడానికి మరియు భవిష్యత్తు గురించి చర్చించడానికి ఇది మంచి రోజు. చిన్నపాటి అపార్థాలు ఏవైనా ఉంటే అవి మీ ప్రేమపూర్వక మాటలతో తొలగిపోతాయి. మీ భాగస్వామి నుండి మీకు అపురూపమైన ప్రేమ మరియు సహకారం లభిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఇద్దరు కలిసి మంచి సమయాన్ని గడుపుతారు. బంధం మరింత అర్థవంతంగా మారి మీరు సంతోషంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఈరోజు ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఉన్నా అవి మీ ఓర్పుతో సర్దుబాటు అయిపోయి ప్రశాంతత నెలకొంటుంది. మీ భాగస్వామికి మీ అవసరం ఉందని గ్రహించి వారికి తోడుగా ఉంటారు. కుటుంబ విషయాలు ఇద్దరు కలిసి తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ప్రేమపూర్వకమైన మాటలతో మీరు వారి మనసును సులభంగా గెలుచుకోగలుగుతారు. ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగడం వల్ల ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి. బంధంలో ఉన్న మాధుర్యం మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. ఆర్థికంగా ఈరోజు మీరు ఎంతో బలంగా ఉంటారు మరియు పాత బాకీలు తిరిగి వస్తాయి. ఆదాయ మార్గాలు పెరగడం వల్ల మీ ఆర్థిక స్థితి గతంలో కంటే మెరుగుపడుతుంది. అనవసరమైన ఖర్చులు చేయకుండా ఉండడం వల్ల మీ పొదుపు పద్ధతులు భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడతాయి. కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేసినా అది మీకు ఎంతో తృప్తిని ఇస్తుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ ఆర్థిక ప్రణాళికలు సక్రమంగా అమలు అవుతాయి. దీనివల్ల మీరు ఎంతో సురక్షితంగా ఉంటారు. వ్యాపారస్తులకు ఈరోజు లాభదాయకమైన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. మీరు గత కొంతకాలంగా వేచి చూస్తున్న పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి. కస్టమర్ల నుండి మీకు సానుకూల స్పందన లభించి వ్యాపారం వృద్ధి చెందుతుంది. కొత్త వ్యూహాలను అమలు చేయడం వల్ల పోటీదారులను అధిగమించి ముందుకు వెళ్తారు. ఆర్థిక లాభాలు పెరగడంతో వ్యాపార విస్తరణ గురించి ఆలోచనలు చేస్తారు. మీ భాగస్వాములతో కలిసి తీసుకునే నిర్ణయాలు ఎంతో కలిసి వస్తాయి. మీ కష్టానికి తగిన ఫలితం రూపాయి రూపంలో అందుతుంది. ఉద్యోగ రంగంలో మీకు ఎంతో గుర్తింపు లభించే అవకాశం ఉంది. మీ పనిని చూసి పై అధికారులు మరియు సహోద్యోగులు ఎంతో మెచ్చుకుంటారు. మీరు తీసుకునే నిర్ణయాలు సంస్థ అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయి. పెండింగ్లో ఉన్న పనులన్నీ మీ తెలివితేటలతో చాలా సులభంగా పూర్తి చేస్తారు. వృత్తిపరమైన ఎదుగుదలకు ఇది సరైన సమయం కాబట్టి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. మీ పనిలో ఉన్న నైపుణ్యాన్ని అందరూ ఆశ్చర్యపోయేలా ప్రదర్శిస్తారు. కెరీర్లో అద్భుతమైన మార్పులు రావడానికి ఈరోజు పునాది పడుతుంది. ఈరోజు మీరు శారీరకంగా ఎంతో ఉత్సాహంగా చురుగ్గా ఉంటారు. పాత అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభించి మనసు ప్రశాంతంగా మారుతుంది. పోషకాహారం తీసుకోవడం మరియు క్రమం తప్పకుండా నీరు త్రాగడం వల్ల మీ శారీరక కాంతి పెరుగుతుంది. యోగా లేదా ధ్యానం వంటి అలవాట్లు మీకు మానసిక బలాన్ని రెట్టింపు చేస్తాయి. అవి త్వరలోనే మందులు లేకుండా సహజంగా తగ్గిపోయే అవకాశం ఉంది. మీ ముఖంలో మరియు శరీరంలో ఎంతో తేజస్సు మరియు కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఈ రోజును మీరు ఆనందంగా గడపగలుగుతారు. కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు ఎంతో ఆనందాన్ని మరియు ప్రశాంతతను ఇస్తుంది. అందరూ కలిసి భోజనం చేయడం లేదా ఏదైనా కార్యక్రమం చేయడం వల్ల సంతోషం రెట్టింపు అవుతుంది. ఇంటి బాధ్యతలను నిర్వర్తించడంలో మీరు చూపే చొరవను అందరూ అభినందిస్తారు. పిల్లల చదువుల గురించి లేదా వారి భవిష్యత్తు గురించి చర్చించడం వల్ల మీకు మంచి స్పష్టత వస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అందరితో కలిసి ఉండడం వల్ల మీ మనసు చాలా తేలిక పడుతుంది. సామాజికంగా మీ గౌరవం పెరుగుతుంది. స్నేహితుల నుండి ఈరోజు మీకు మంచి మద్దతు లభిస్తుంది. కష్ట సమయంలో వారు మీకు తోడుగా ఉండి మీకు ఎంతో ధైర్యం చెప్తారు. మీరు ఏదైనా పనిలో ఇబ్బంది పడుతుంటే వారి సలహాలు మీకు దిశానిర్దేశం చేస్తాయి. స్నేహితులతో గడిపే సమయం మీకు ఒత్తిడి నుండి విముక్తిని కలిగిస్తుంది. మీ ఆలోచనలను వారితో పంచుకోవడం వల్ల మీకు మంచి మార్గం కనిపిస్తుంది. వారి సహాయంతో మీరు క్లిష్టమైన పనులను కూడా చాలా సులభంగా పూర్తి చేయగలుగుతారు. స్నేహం మీకు ఈరోజు ఎంతో బలాన్ని ఇస్తుంది. మీ అభివృద్ధిని చూసి ఓర్వలేని వారి పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ విషయాలను ఎవరికి వెల్లడించకుండా ఉండడం ఎంతో ముఖ్యం. కార్యాలయంలో లేదా వ్యక్తిగత జీవితాల్లో ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి అడుగు వేయండి. మీ రహస్యాలను మీలోనే దాచుకోవడం మీకు రక్షణగా ఉంటుంది. ఎవరిని గుడ్డిగా నమ్మకుండా ఉండటం వల్ల ఇబ్బందులు రావు. మీ పనుల్లో మీరు బిజీగా ఉంటే శత్రువులు ఏమీ చేయలేరు. అప్రమత్తత మీ విజయానికి కీలకం. ఒకప్పుడు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారు
ఇప్పుడు మీ విజయాలను చూసి ఆశ్చర్యపోతారు. వారు మీ వద్దకు వచ్చి మర్యాదకు ప్రవర్తించే అవకాశం ఉంది. మీ అభివృద్ధి వారికి కనువిప్పు కలిగిస్తుంది. మీరు వారిని పట్టించుకోకుండా మీ పనిలో మీరు ముందుకు వెళ్ళడం వల్ల మీ గౌరవం పెరుగుతుంది. వారితో వాదనలకు దిగకుండా ఉండడం చాలా మంచిది. కాలమే వారికి సమాధానం చెప్తుంది కాబట్టి ప్రశాంతంగా ఉండండి. మీ గెలుపు వారి అహంకారానికి తగిన సమాధానం అవుతుంది. ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉంటారు. మీ ఆత్మవిశ్వాసం ముందు ఏ సమస్య అయినా చిన్నబోతుంది. మీరు చెప్పే ప్రతి పనిలో అడ్డంకులు వచ్చిన వాటిని అధిగమించి ముందుకు వెళ్తారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నా మీ ప్రణాళికలతో వాటిని సులభంగా పూర్తి చేస్తారు. సవాళ్లను అవకాశాలుగా మార్చుకోవడం మీకు అలవాటు. ఇతరుల సహాయం కంటే మీ సొంత శక్తిపైనే ఎక్కువ నమ్మకం పెట్టుకోండి. సవాళ్ళే మిమ్మల్ని గొప్పగా నిలబెడతాయి. మీరు చేసే పనుల్లో ఈరోజు విజయం ఖాయం. మీ కృషికి తగిన ఫలితం లభించి అందరి ప్రశంసలు అందుకుంటారు. లక్ష్యాలను సాధించడంలో మీరు చూపే పట్టుదల ఎంతో గొప్పది. విజయాల పరంపర మీ వృత్తి మరియు వ్యక్తిగత జీవితంలో కొనసాగుతుంది. మీ విజయాలను చూసి మీ ఆత్మీయులు సంతోషంగా ఉంటారు. పట్టు వదలని ప్రయత్నం మిమ్మల్ని ఎప్పుడు విజేతగానే నిలబెడుతుంది. విషయాలు మీకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి. కోర్టు కేసుల్లో లేదా చట్టపరమైన చిక్కుల్లో ఉన్నవారికి ఈరోజు ఊరట లభిస్తుంది. తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. మీ న్యాయవాదితో మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకోండి. న్యాయపరమైన చిక్కుల నుండి బయటపడడానికి ఇది సరైన సమయం. మీ ఓర్పు మరియు సహనం మీకు విజయాన్ని అందిస్తాయి. కోర్టు విషయాల్లో మీరు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. న్యాయం మీకు అనుకూలంగా మారుతుంది. ఈ రాశి వారికి మధ్యాహ్నం 1 తర్వాత మీకు ఒక తిరుగులేని శుభవార్త అందుతుంది. ఇది మీ వృత్తికి సంబంధించి లేదా కుటుంబానికి సంబంధించి ఉండవచ్చు. ఆ శుభవార్త మీ రోజంతా సంతోషంగా ఉండిపోయేలా చేస్తుంది. మీరు ఎప్పటి నుండో ఆశించిన పని సఫలం కావడం వల్ల మీ మనసు చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఈరోజు మీకు ఎంతో శుభప్రదంగా మారుతుంది. మీ ఆశలు నిజమవుతాయి. మీ తెలివితేటలతో శత్రువుల ఎత్తుగడలను చిత్తు చేస్తారు. మీ పనులకు అడ్డంకులు కలిగించిన మీరు వాటిని దాటి విజయం సాధిస్తారు. మీ పట్టుదల మరియు కార్యదక్షత ముందు శత్రువులు ఏమీ చేయలేరు. శత్రువులపై మీ పైచేయి ఉండడం వల్ల మీరు చాలా ధైర్యంగా ఉంటారు. మీ బలం మీ విఘ్నతలో ఉంది. ప్రయాణాలు చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపే సమయంలో అతివేగం అస్సలు పనికిరాదు. చిన్నపాటి ఆపదలు లేదా ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నందున ట్రాఫిక్ నియమాలను పాటించడం చాలా అవసరం. అనవసరమైన గొడవలు మరియు వాదనలకు దూరంగా ఉండడం వల్ల మీ మనశ్శాంతిని మీరు కాపాడుకోగలుగుతారు. విలువైన వస్తువులను ప్రయాణాలు ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. మీ ప్రయాణాలు విజయవంతం కావాలంటే ప్లాన్ ప్రకారం వెళ్ళడం మంచిదే. కొత్త వాహనం కొనుగోలుకు ఇది సరైన సమయం కాదు. ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడం వల్ల మీకు మానసిక బలం లభిస్తుంది. ఇష్టదైవ దర్శనం వల్ల శాంతి లభిస్తుంది. దైవ కార్యాల్లో పాల్గొనడం వల్ల మీ మనసులోని ఆందోళన తొలగిపోయి భవిష్యత్తుపై సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. అనవసరమైన గొడవలు మరియు వాదనలకు దూరంగా ఉండడం వల్ల మనస్తాపం కలగకుండా చూసుకోవచ్చు. దైవ ప్రార్థన చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోయి కార్యసిద్ధి కలుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటే పనులు సులభంగా జరుగుతాయి. పిల్లల చదువుల విషయంలో మీరు తీసుకునే శ్రద్ధ మంచి ఫలితాలను ఇస్తుంది. వారి అభివృద్ధి మీకు గర్వకారణంగా మారుతుంది. ఇంట్లో పిల్లల చదువుల గురించి లేదా భవిష్యత్తు గురించి చర్చించడం వల్ల మీకు స్పష్టత వస్తుంది. మీరు వారిని ప్రోత్సహించడం వల్ల వారు మరింత ప్రతిభ చూపిస్తారు. వారి ప్రవర్తన మిమ్మల్ని సంతోషపరుస్తుంది. కుటుంబ సభ్యులందరూ కలిసి వారి విజయాన్ని వేడుక చేసుకుంటారు. కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించడంలో మీ తెలివితేటలు మీకు తోడుంటాయి. స్థిరాస్తి విషయాల్లో లాభం పొందే అవకాశం ఉంది. ఆర్థిక ప్రణాళికలు సక్రమంగా అమలు కావడం వల్ల భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కొత్త వ్యాపార సంబంధాలు లేదా పెట్టుబడులు మీకు లాభాలను తెచ్చిపెడతాయి. ఆర్థిక క్రమశిక్షణతో మీరు ధనవంతులుగా ఎదిగే అవకాశం ఉంది. ఈరోజు మీ ఆర్థిక స్థితిని మరింత పటిష్టం చేసుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. పనుల్లో అతిగా నమ్మకం పెట్టుకోవడం వల్ల చిన్న పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. అపరిచితులతో ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాల్లో అతివేగం మరియు ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన వల్ల ప్రమాదాలు జరగవచ్చు. కార్యాలయంలో మీ రహస్యాలను ఇతరులతో పంచుకోవడం మీకు హానికరం. చిన్న చిన్న విషయాలకు కోప్పడడం లేదా వాదనలకు దిగడం వల్ల మనశ్శాంతి దెబ్బతింటుంది. జాగ్రత్తగా ఉండండి. ఎవరికి గుడ్డిగా అప్పులు ఇవ్వకండి లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు నిపుణుల సలహా తీసుకోండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం మరియు పేదలకు అన్నదానం చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి. మీరు ఆనందంగా ఉంటారు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1, అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు.